ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ ఉంది మన కోసం. సో ఈరోజు మనతో పాటు ఆక్యుపెంచర్ డాక్టర్ జనార్దన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, చాలా మందికి ఆక్యుపెంచర్ అంటే అదేదో మనకు తెలియదులే, వాళ్ళు ఏదో పొడుతారు, నొప్పి వచ్చిద్దేమో, నరాలు పోవటం ఏంటి అనే ఒక భావన చాలా మందిలో ఉంటుంది. ఎంతవరకు వర్క్ అవుతుంది సార్? ఆక్యుపంక్చర్ని సూటిగా ఒక్క నిమిషంలో దాని గురించి చెప్పాలంటే ఇది మందులేని వైద్యం. దీనికి ఎలాంటి ల్యాబొరేటరీ టెస్టులు లేవు. నాడీ పరీక్ష ద్వారా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని గుర్తించే విధానం. ఇప్పుడు మీరు బీపీలు చెక్ చేయడం, స్కానింగ్లు రాయటం, ఎంఆర్ఐ స్కాన్ అని, అలాంటివి ఉండవు ఇక్కడ. అలాంటివి ఏమి ఉండవు. టెస్టులు రాయారు, ల్యాబొరేటరీ అవసరాలు ఉండవు. ఇంకోటి ఏంటంటే దీంట్లో మందులు వేసుకోవాల్సింది కానీ, ఇంజక్షన్లు కానీ, ట్యాబ్లెట్స్ కానీ, తర్వాత హెర్బల్ మెడిసిన్ కానీ కూడా ఏది ఉండదు. ఇక్కడ ఏంటంటే ఆహారమే ఔషధం, మన శరీరమే వైద్యుడు. సార్, నాకు చేయగలరా అంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా. సో నా నాడీ వ్యవస్థను పరిశీలించి ఓకే, గతంలో కూడా చేయించుకున్నాను, కానీ ఇప్పుడు ప్రేక్షకుల కోసం తప్పకుండా షూర్ చేద్దాం. యా, ఇలా ఒక హ్యాండ్లో 3 పొజిషన్స్, ఇంకొక హ్యాండ్లో కూడా 3 పొజిషన్స్ చూస్తాం. ఓకే, రైట్ హ్యాండ్ అయిపోయింది, ఇప్పుడు లెఫ్ట్లో చూస్తాం. ఒక్కొక్క పొజిషన్లో 2 ఆర్గాన్స్ తెలుస్తాయి. ఓకే, ఒక్కొక్క సో అంటే మొత్తం ఎన్ని 3 6 ఇంటూ 2 6 పొజిషన్స్. ఒక్కొక్క పొజిషన్ 2 ఆర్గాన్స్. సో 12 ఆర్గాన్ల పొజిషన్ అర్థమవుతుంది. మొత్తం చేతులతో అర్థమైపోతుంది. చేతుల్లోనే ఏ ఆర్గాన్లో ఎనర్జీ ఎలా ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇంబ్యాలెన్స్ అయిందా తెలిసిపోతుంది. ఇదంతా కూడా మళ్ళీ 1 మినిట్ 1.5 మినిట్లు తెలిసిపోతుంది. ఈ పల్స్ విధానాన్ని WHO కూడా యాక్సెప్ట్ చేసింది, నాడీ పల్స్ డయాగ్నోసిస్. కానీ ఎందుకని సార్ చాలామంది ఇంగ్లీష్ మందుల వైపే వెళ్తారు? అది పాపులర్ అయింది కదా. ఇప్పటికీ మా ఇంట్లో మా అమ్మ ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి ఒక ఇంజక్షన్ చేస్తేనే, అది ఏ ఇంజక్షన్ అని కాదు, ఇంజక్షన్ చేస్తే అయిపోద్ది. అంటే దీంట్లో ఇంజక్షన్ కూడా ఉండవు. అదే అన్నా, ప్రెషర్ పాయింట్సే ఉంటాయి. ఎందుకంటే శరీరంలో ఒక ఆక్యుప్రెషర్ పాయింట్. ఇప్పుడు మీకైతే ఆక్యుపంక్చరే, ప్రేక్షకులు అయితే వాళ్ళు నీడిల్ వేసుకోలేరు కాబట్టి ప్రెషర్ చెప్తాం. ప్రెషర్ పాయింట్స్, అదే పాయింట్లో ప్రెషర్ చేసుకోవచ్చు. ప్రెషర్ చేసుకున్న అదే రిజల్ట్ వస్తుంది. మనం నీడిల్ వేసిన అదే. బట్ నీడిల్ వేయాలంటే కొంచెం క్వాలిఫైడ్ ఉండాలి, ట్రైన్డ్ అయి ఉండాలి. ఎవరితో పడితే ఎవరు వాళ్ళు నీడిల్ వేసుకోవాలి, వాళ్ళు ప్రెషర్ చేసుకోవచ్చు. లేదా పెన్ ఉందనుకోండి, పెన్తో కూడా మెల్లగా ప్రెషర్ చేయొచ్చు, అదే రిజల్ట్ వస్తుంది. కాకుండా ఇది 2 సెషన్లకు వచ్చే రిజల్ట్, అది ఒక 5-6 సెషన్స్ చేస్తే తప్ప మెల్లగా వస్తుంది. రిజల్ట్ రావడం గ్యారెంటీ. ఇప్పుడు మీకు నీడిల్ వేద్దాం. ఇది మీకు వేస్తున్న పాయింట్ K1. తెలిసిందా? పించ్ అవుతుంటుంది. అవుతుంది సార్. జస్ట్ తెలిసిందా? పించ్ అవుతుందా? తెలుస్తుంది సార్. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ మీకు అలా ఫ్లో పైకి వస్తుందా, అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్? యా, పైకి వస్తుంది సార్. అప్వర్డ్ మూమెంట్. కరెక్ట్, గుడ్. 1 నిమిషం 30 సెకండ్స్ తీసేయచ్చు. మళ్ళీ ఒకసారి ఇది వేసిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ పల్స్ చూస్తాను నేను. కొంచెం రాగలరా ముందుకి? పల్స్ చేంజ్ అయింది. పల్స్ చేంజ్ అయింది అంటే ఏదైతే ఎఫెక్ట్ అనుకుంటామో అది వస్తుంది. ఏ చేంజ్ రావాలో, ఏ ఎనర్జీ ఏ ఆర్గాన్కి ఎట్లా షిఫ్ట్ కావాలనే దాని మీద ఫోకస్ ఉంటుంది. దాన్ని చేంజ్ అవుతుంది. అయిందంటే ఇక్కడ కరెక్ట్ పాయింట్ పడిందని అర్థం, మనకు రిజల్ట్ వచ్చిందని అర్థం. ఇప్పుడు తర్వాత మీరు మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. ఇప్పుడు నీళ్ళు రిమూవ్ చేస్తున్నాను, అక్కడ బ్లడ్ కూడా రాదు. ఇక్కడ ఈ పాయింట్లో బ్లడ్ రాదా సార్?
ఎక్కడ జనరల్గా అవసరం అనుకుంటే తప్ప బ్లడ్ రాదు. అవసరం అనుకుంటే తీస్తాం మేమే 1-2 డ్రాప్స్ ఓకే. అవసరం అనుకుంటే. దాన్ని బ్లడ్ లెట్టింగ్ టెక్నిక్ అంటారు, బ్లడ్ని తీసే టెక్నిక్ అంటారు. ఒక 1-2 డ్రాప్స్, అది కూడా ఎక్కువ రాదు, 1 డ్రాప్ లేదా మ్యాక్సిమం చిన్న ఇంకో డ్రాప్ అంతే. దానివల్ల రిలీజ్ అవుతుంది. ఇక్కడ మీకు అవసరం లేదు, అది ఇక్కడ బ్లడ్ రిలీజింగ్ అవసరం లేదు. చాలా కూల్గా ఉంది ఇప్పుడు నాకు ఇందాకంటే. అది K1 పాయింట్ ఏం చేస్తుందంటే బేసిక్గా కిడ్నీ మెరీడియన్లో ఉన్న పాయింట్ నెంబర్ 1 అది వాటర్ ఎలిమెంట్ అండ్ వుడ్ ఎలిమెంట్. ఇంకా ఆర్గాన్స్లో చెప్పాలంటే కిడ్నీ అండ్ లివర్ కలుపుతుంది. ఓకే. కిడ్నీని లివర్ని. అప్పుడు ఏమవుద్దంటే లివర్ హీట్ ఉంది మీది, దాని వాటర్ కావాలి, కిడ్నీ ఇవ్వగలుగుతుంది. సో ఇచ్చినప్పుడు కూల్ ప్రశాంతం అవుతుంది, లివర్ ప్రశాంతం అవుతుంది, బ్లడ్ కూల్ అవుతుంది. అప్పుడు మీకు కాస్త మీ ప్రశాంతత ఇమీడియట్గా ఇందాక ఫీల్ అన్నారు, ప్రశాంతమైంది అన్నారు కదా, సో చాలా కూల్ అయిపోతారు. అప్పుడు మీరేం మాట్లాడుతూ నాకు ఎక్కట్లేదు, నేను ఆ మోడ్లో రిసీవింగ్ మోడ్లో లేను. బేసిక్గా హాయిగా రిలాక్సింగ్ మోడ్లో ఉంటాడు, పడుకోవాలి, నిద్ర వచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా లివర్ హీట్ ఉండే. అంటే వాటర్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే బాడీలో 500 రకాల ఫంక్షన్ చేస్తుంది లివర్, 500 జాబ్స్, 1 కాదు 2 కాదు. అది డీటాక్సిఫికేషన్ చేసేది లివరే, బ్లడ్ని స్టోర్ చేసేది లివరే, బ్లడ్ రిలీజ్ చేసేది లివరే, ఎనర్జీని ఫ్లో చేస్తుంది, బ్లడ్ని ఫ్లో చేస్తుంది. దాని యొక్క బ్లడ్ మూవ్ చేసి హార్ట్ అయినప్పటికీ లివర్ నుంచి హార్ట్లో నుంచి పంప్ అవుతుంది, లివర్లో స్టోర్ అవుతుంది బ్లడ్. సో అలాగే అనేక ఎంజైమ్స్, ఇప్పుడు డైజెషన్, ఆకలి, డైజెషన్, అదంతా లివర్ ఫంక్షన్స్లో భాగం. అట్లాగే ఎన్నో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ ఇంకొకటి మన చూపు విజన్ ఉందా, అది కూడా లివర్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లివర్ బాగుంటేనే ఐస్ చూపు బాగుంటుంది, అంతా కరెక్ట్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే లివర్ సంబంధించి, లివర్ అనేది ఆకాశతత్వం. ఆకాశం ఏం చేస్తుందంటే మొత్తం భూమికి అంత జరిగే పొల్యూషన్ అంతా కూడా తీసుకుంటుంది. అది చెట్టు, లివర్ అంటే వుడ్ ఎలిమెంట్తో పోలుస్తాం. వుడ్ చెట్టు ఏం చేస్తుంది, పొల్యూషన్ని తీసేస్తుంది కదా, యాంటీ పొల్యూటెంట్ కదా, చెట్టు వల్లనే కదా పర్యావరణం ప్యూరిఫై అయ్యేది. సో లివర్ కూడా ఆ పని చేస్తుంది బాడీలో. లివర్ అనేది ఒక ఆర్మీ చీఫ్ లాంటిది, సర్వ సైన్యాధ్యక్షుడు అంటాం కదా, బాడీని అలా ముందు నడిపిస్తుంటుంది లివర్. మనలో ధైర్యము, సాహసము, ప్లానింగు, విజను, క్రియేటివిటీ అవన్నీ కూడా లివర్ బాగున్నప్పుడే ఉంటాయి. లివర్ కనుక ఇప్పుడు ఇబ్బంది పడుతుంది చాలామందిలో, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2, గ్రేడ్ 3, ఫైబ్రోసిస్, సిర్రోసిస్, రకరకాల సమస్యలు అంటున్నారు, జాండీస్, లివర్లు వస్తాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే లివర్ కనుక వీక్ అయితే మనిషి కోపం, ఫ్రస్ట్రేషన్, యాంగర్ అవి వస్తాయి. యా, థ్యాంక్ యూ సార్. సో ఇది జనార్దన్ గారి ఆక్యుపంచర్. నిజంగా గతంలో ఒక 3-4 నెలల నుంచి నేను ఈ ఆక్యుపంచర్ వేయించుకుంటున్నా. అంటే మన టీవీ వేదికగా ఏ రోజు నేను ఏ డాక్టర్ని కూడా అంటే వాళ్ళకి క్యాంపెయిన్, వాళ్ళకి ప్రచారాలు, ప్రమోషన్స్ నేను ఎప్పుడు చేయలేదు. అంటే ఈయన ఎందుకు నేను లైవ్లో హీల్ అయ్యి చెప్పానంటే, సో నిజంగా నేను హీల్ అయ్యాను అండ్ నా మనసులో ఉన్న ఒక ఒపీనియన్ అనమాట. సో నాకు తెలిసిన నా ఫ్యామిలీ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, అండ్ వాళ్ళకు కూడా రిఫర్ చేశా. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ద బెస్ట్ రిజల్ట్ వచ్చాయి. అంటే చాలామంది కార్పొరేట్ ఉమెన్స్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే డే టు డే లైఫ్లో వాళ్ళు ఆ స్ట్రెస్ని రిలీఫ్ చేయడం కోసం ఏదో ఒక పిచ్చి పనులు చేస్తూ ఉంటారు బేసిక్గా. అంటే వాళ్ళ హెల్త్కి పాడయ్యే పనులే ఉంటాయి తప్ప వాళ్ళ హెల్త్కి ప్లస్ అయ్యే పనులు ఎక్కడా ఉండవు. వాళ్ళు వాళ్ళ బాడీని, వాళ్ళ మైండ్ని హీల్ చేసుకునే క్రమంలో అది ఒక బ్యాడ్ హ్యాబిటే ఉంటుంది. సో ఆ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు కాకుండా అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, అంకుల్స్ అయినా, ఆంటీలైనా, ముసలోళ్ళైనా, మొత్తుకోళ్ళైనా, ఎవరికైనా సరే నిజంగా ఈ ఆక్యుపంచర్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఒక్కసారి ఈ యొక్క డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వండి. ఏదైతే నెంబరు మీకు కనిపిస్తుందో ఆ నెంబర్కి కాల్ చేశారంటే ఆయన అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మస్ట్గా. ఒక్కసారి ఆయన్ని విజిట్ చేయండి. సో ఆయనకి 4-5 క్లినిక్స్ ఉన్నాయి హైదరాబాద్లో, లేదంటే మనం టీవీలో కూడా ఆయన మీరు వస్తారు, అవైలబుల్గా ఉంటారు, మనకి ఫోన్ చేసినా పర్లేదు. సో ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి మీకున్న సమస్యలు అయితే ఉంటాయో, అంటే ఎలాంటి ఇంజెక్షన్స్ కావచ్చు, ఎలాంటి మందులు ఎక్స్టర్నల్గా యాడ్ అవ్వకుండా, సో ఓన్లీ మీ ఇంటర్నల్గా మీ యొక్క నాడీ వ్యవస్థని దాన్ని అంటే దానంతట దాన్నే హీల్ చేసేలాగా
బయట మందులు ఇవ్వటమో లేకపోతే ఇంకా స్కానింగ్లో ఎలాంటి ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ ఉండవు. శరీరమే వైద్యుడు. ఓన్లీ మీ ఇంటర్నల్గా మీ బాడీ రీగెయిన్ అయ్యే విధంగా ఆయన చేస్తారు. అదే ఆక్యుపంచర్. సో మస్ట్గా మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ చేయండి. ఎవరన్నా ఒకవేళ సార్తో మాట్లాడాలనుకుంటే మస్ట్గా కామెంట్ చేయండి, వాళ్ళని మేము రీచ్ అవుట్ అవుతాం. చూస్తూనే ఉండండి మనం టీవీ.